హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఇదంతా చూస్తుంటే అర్థమైపోయే ఉంటుంది మీకు. నా పిల్లల యొక్క కొన్ని ఎడ్యుకేషనల్ టాయ్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇక లేట్ చేయకుండా నా పిల్లల యొక్క ఎడ్యుకేషనల్ టాయ్స్ ఏవేవి ఉన్నాయో చూసిద్దామా. సో ఈ బుక్స్ వచ్చేసి ఆల్ఫాబెట్ బుక్స్, యానిమల్స్ బుక్స్, నెంబర్స్ అండ్ అలాగే కలర్స్, ఫస్ట్ వర్డ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ అలాగే వీటితో పాటు బర్డ్స్ నేమ్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నేమ్స్ అండ్ అలాగే బాడీ పార్ట్స్ యొక్క నేమ్స్ ఇవన్నీ ఒక 10 బుక్స్ దాకా వచ్చాయన్నమాట ఒక సెట్లో. అండ్ అలాగే ఇవన్నీ షేప్స్ అనమాట. ఇవన్నీ ఈ షేప్స్ అన్నీ సెట్ చేయాలన్నమాట, అదొకటి. ఇంకా ఇక్కడ వచ్చేసి యానిమల్స్. ఇంక ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవి కూడా షేప్స్ అనమాట. ఈ షేప్స్ అన్నీ కరెక్ట్గా సెట్ చేయాలి. ఇది కూడా బాగా మైండ్ గేమ్ అనమాట. 1 year ప్లస్ బేబీస్కి బాగా హెల్ప్ అవుతుంది. ఈ ఫ్రూట్స్ కూడా ఒక్కొక్కటి ఈ ఫ్రూట్ బోర్డ్ మీద ఒక్కొక్కటి ఇలా కరెక్ట్గా సెట్ చేయాలన్నమాట. ఇవి నేను నా పెద్దోడు 1 year ఉన్నప్పుడు తీసుకున్నాను. ఈ బాక్సెస్ ఏంటి అంటే ఈ బాక్సెస్కి స్టిక్కర్స్ లాగా స్టిక్ చేసి ఉంటాయి అన్నమాట, ఆల్ఫాబెట్స్ అవన్నమాట. నేను ఇది కూడా నా పెద్దోడు 1 year ఉన్నప్పుడు తీసుకున్నాను అనమాట. అప్పుడు వాడికి తెలియక అన్నీ పీకేశాడనమాట. సో ఇప్పుడు నేను వచ్చేసి వాడికి టవర్ లాగా అండ్ అలాగే కలర్స్ అలా చెప్తూ ఉంటానన్నమాట. ఇలా టవర్ లాగా కడుతూ ఆడిపిస్తే నా చిన్నోడు కూడా బాగా ఎంజాయ్ చేస్తాడనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసి షేప్స్ బాక్స్ అనమాట. కరెక్ట్ షేప్ని బాక్స్ లోపల ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఇలా వీటిలో కూడా చాలా షేప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ షేప్స్ అన్నిటిని ఒక్కొక్కటిని తీసుకొని ఈ బాక్స్ లోపలికి కరెక్ట్ షేప్ని ఇన్సర్ట్ చేయాలి. ఈ యాక్టివిటీ కూడా పిల్లల యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ఇలా మీరు పిల్లలకి ఏదో ఒక యాక్టివిటీ చేస్తున్నారనుకోండి, ఇక వాళ్ళకైతే వేరే గ్యాడ్జెట్స్ మీద ఎలాంటి ఆలోచన ఉండదన్నమాట. ఇలా ఏవైనా కొత్త కొత్త యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది అండ్ అలాగే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా మంచిగా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇప్పుడైతే పేరెంట్స్ యొక్క బిజీ స్కెడ్యూల్స్ వల్ల పిల్లల్లో చాలామందికి స్క్రీన్ స్పేస్ అనేది ఎక్కువైపోతుంది కదా. సో అలాంటి వాళ్ళకి స్క్రీన్ స్పేస్ తగ్గించడానికి ఇలా ఏవో ఒక యాక్టివిటీ అనేది చేస్తున్నారనుకోండి, సో కొంతలో కొంతైనా ఆ స్క్రీన్ స్పేస్ని తగ్గించినట్లు అవుతాము. ఇంకా ఇవైతే బుడ్డి బుడ్డి కార్స్ అనమాట. ఇలాంటి వాటి కోసం నేనైతే ఎక్కువ ఖర్చు చేయను అనమాట. ఏదైనా టాయ్ కొనిస్తున్నప్పుడు దానివల్ల ఏదైనా యూజ్ అవుతుంది అంటేనే కొనిస్తాను. వీటితో పాటు బుక్స్ కూడా ఉన్నాయన్నమాట కొన్ని. అవైతే చిరిగిపోయాయి అన్నమాట. మీరు బుక్స్ కాకుండా ఫ్లాష్ కార్డ్స్ అని ఉంటాయి కదా, అవి పర్చేస్ చేసుకోండి. అవైతే పిల్లల యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే అది ఎలా యూజ్ చేసినా కూడా అది ఏమీ పాడవు అనమాట. అంటే చినిగిపోవడం కానీ బ్రేక్ అవ్వడం కానీ వాళ్ళు పిల్లలు ఎలా యూజ్ చేసినా కూడా ఏమీ అవ్వవు అనమాట. ఇంకా ఇవే అనమాట నా పిల్లల యొక్క కొన్ని ఎడ్యుకేషనల్ టాయ్స్ అనేది మీతో షేర్ చేసుకున్నాను. ఇంక ఇది వచ్చేసి క్యాక్టస్ అండ్ అలాగే కొన్ని గిలకలు అనమాట నా చిన్నోడి కోసం. ఇంకంతే ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.